పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. మరొకసారి మీ పాదసన్నిధికి చేరి మీ జీవవాక్కులను వినడానికి, తద్వారా మా జీవితాలను సరిచేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి మహాభాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కార్యక్రమంలో సమస్త విషయాల్లో మీరే తోడుండి నడిపించగలరని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక మహా అద్భుతమైనటువంటి విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నానండి. ఆ అంశం ఏమిటి అంటే, ఎవరైనా ఎప్పుడైనా దేవుని చూశారా లేదా అనే అంశం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వచనాలను చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయం 30వ వచనములో యాకోబు గారు అంటున్న మాటలు ఒకసారి మీరు గమనించాలండి. యాకోబు గారు మాట్లాడుతున్నారండి, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టారండి. నేను దేవుని ముఖాముఖిగా చూశాను, ఫేస్ టు ఫేస్. ఇంకా చూడండి, అబ్రహాం గారు ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనములో, మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఈ వచనములో అబ్రహాము గారు యెహోవా దేవుణ్ణి చూసినట్లుగా మనకి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయండి. అలాగే నిర్గమకాండము 24వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూసిరి, వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. ఇంతవరకు చదవబడినటువంటి వచనాలలో యాకోబు గారు నేను దేవుని ముఖాముఖిగా చూశాను అని చెబుతున్నారండి. అలాగే అబ్రహాము కూడా యెహోవా దేవుని చూసినట్లుగా మనకి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదండి, మోషే, నాదాబు, అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి దేవుణ్ణి చూశారు అనే విషయాన్ని మనకి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్రశ్న నన్ను అడగనివ్వండి, ఎవరైనా ఎప్పుడైనా దేవుని చూశారా లేదా? ఈ ప్రశ్న అడగగానే మీరు తక్కువ సమాధానం చెబుతారు. యాకోబు దేవుణ్ణి చూశారండి, అబ్రహాము దేవుణ్ణి చూశాడు, మోషే దేవుణ్ణి చూశాడు అని స్పష్టంగా ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా చెబుతారు. ఎందుకంటే అక్కడ చక్కగా మరి యాకోబు, అబ్రహాము, మోషే వీరందరూ కూడా దేవుణ్ణి చూసినట్లుగా వాక్యాలు చక్కగా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇందులో ఏ విధమైన అనుమానము లేదండి. ఎవరైనా ఎప్పుడైనా దేవుణ్ణి చూశారా లేదా అంటే అవునండి దేవుణ్ణి చూశారు అని మీరు చెబుతారు. ఇందులో ఏ విధమైనటువంటి అనుమానము కానీ సంకోచము లేదు. సరే, మంచిది, ఆ విషయాలను మీరు పక్కన పెట్టండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మరికొన్ని వచనాలను మనము పరిశీలన చేద్దాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము, ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. యోహాను మొదటి పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనములో ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. అలాగే తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనములో మనుషులలో ఎవడును దేవునిని చూడలేదు, ఎవడును చూడనేరడు. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఎప్పుడైనా దేవుని చూశారా లేదా? మీరు విన్నటువంటి ఈ వచనాలను బట్టి మీరు ఏమని సమాధానం చెబుతారు? ఈ వాక్యాన్ని చదివిన వారు ఎవరైనా సరే చెప్పే సమాధానం ఒకటే, లేదండి ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, చూడనేరని మీరు సమాధానం చెబుతారు. ఇదేమిటి? ఇంతకుముందు వచనాలలో యాకోబు గారు నేను దేవుని ముఖాముఖిగా చూశానన్నాడు. అబ్రహాము గారు దేవుణ్ణి చూసినట్లుగా మన వాక్యం ఉంది. మోషే గారు, అబ్రహాము, నాదాబు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది కూడా దేవుణ్ణి చూసినట్లుగా మనకి వాక్యాలు ఉన్నాయి. కానీ కొత్త నిబంధన గ్రంథంలో వచ్చేసరికి మనుషులలో ఎవడు ఎప్పుడు దేవుని చూడలేదు, చూడనేరడు అని చాలా స్పష్టంగా ఉన్నాయండి వాక్యాలు. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఎప్పుడైనా దేవుని చూశారా లేదా? పరిశుద్ధ గ్రంథములో కొన్ని వచనములలో కొన్ని చోట్ల దేవుని చూచినట్లుగా చాలా స్పష్టంగా వ్రాయబడింది. అదే పరిశుద్ధ గ్రంథములో మరికొన్ని చోట్ల ఎవరూ ఎప్పుడూ దేవుని చూడలేదని వ్రాయబడింది. చూడండి, ఒకే బైబిలులో 2 విభిన్నమైనటువంటి భావాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఒకదానితో ఒకటి మీరు పోల్చి చూచినప్పుడు అవి తప్పుగా కనిపిస్తున్నాయి. అందుకేనండి అనేక మంది హేతువాదులు, నాస్తికులు, క్రీస్తు విరోధులు బైబిల్లో తప్పులు ఉన్నాయి అంటూ ఇటువంటి విషయాలను పోగు చేసి పెద్ద పెద్ద పుస్తకాలు రాసి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా వారు ప్రచారం చేస్తూ ఉన్నారండి. కారణం ఏమిటి అంటే అవి చూడడానికి ఆ 2 వచనాలు ఒకదానితో ఒకటి విభేదిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే బైబిల్లో తప్పులున్నాయా?
బైబిల్లో తప్పులు ఉండడానికి ఎంత మాత్రమూ అవకాశం లేదండి. ఎందుకంటే లేఖనము ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదండి. మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికారు. దేవుని మూలముగా పలుకబడిన ఈ బైబిల్లో తప్పులు ఉండే అవకాశము లేదండి. తప్పులు ఉండవండి, ఉండబోవండి. ఎవరు తప్పులు పట్టజాలరండి. బైబిల్లో తప్పులు లేవు. మరి ఇదేమిటి? ఒక చోట దేవుని ముఖాముఖిగా చూసినట్లుగా కొన్ని చోట్ల కొన్ని వచనాల్లో ఉంటే ఏ మనుషుడు ఎప్పుడూ దేవుని చూడలేదని మరికొన్ని వచనాల్లో ఉంది. ఏమిటి దీని అర్థము? ఎవరైనా ఎప్పుడైనా మీరు ఆలోచించగలిగారా? ఎందుకు ఈ విధంగా వచనాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయన్న సంగతి మీరు ఆలోచించగలిగారా? ఒకవేళ ఆలోచించకపోతే ఇప్పుడు ఆలోచిద్దాం మనం. ఒకవేళ యాకోబు గారు నేను దేవుడిని ముఖాముఖిగా చూశాను అన్న మాట నిజమైతే ఏ మానవుడు ఎప్పుడు దేవుని చూడలేదు అన్న మాట తప్పై తీరాలి. లేదండి, లేదు, కొత్త నిబంధనలో చెప్పబడినది నిత్య సత్యము. ఏ మానవుడు ఎప్పుడు దేవుని చూడలేదు అని మీరు చెప్పగలిగితే ఆ రోజున యాకోబు గారు నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను అన్న మాట తప్పై తీరాలి. రెండింటిలో ఏదో ఒకటి తప్పవ్వాలండి. ఒకటి కరెక్ట్ అయితే రెండోది తప్పవ్వాలి. రెండు కరెక్ట్ అవ్వడానికి అవకాశం లేదు. ఏది తప్పు చెప్పండి. ఫలానా కొత్త నిబంధన గ్రంథంలో వ్రాయబడిన విషయం తప్పని మీరు చెప్పగలరా? లేకపోతే పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడిన విషయం తప్పని మీరు చెప్పగలరా? ఏది తప్పని చెప్పగలరు? ఏది నిజం? ఏది నిజం? పరిశీలన చేద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుండి పరిశీలన చేద్దాం. నిజముగా ఎవరైనా ఎప్పుడైనా దేవుడిని చూశారా లేదా అనే విషయం నీకు అర్థం అవ్వాలి అంటే దేవుని యొక్క గుణ లక్షణాలను నీవు పరిశీలన చేయాలి. ఆయన లక్షణాలను పరిశీలన చేస్తే అప్పుడు చెప్పగలవు నీవు ఆయన్ను చూడగలవో లేదో. చూద్దామండి దేవుని గుణ లక్షణాలు. తిమోతికు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఈ వచనములలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును. అక్షయుడు అదృశ్యుడు. క్షయత నశించిపోయేది, దృశ్యము కనిపించేది. అక్షయుడు నాశనము లేనివాడు, అదృశ్యుడు కంటికి కనిపించనివాడు. దేవుని లక్షణం ఏమిటో తెలుసా మీకు? దేవుడు అదృశ్యుడండి. దేవుడు అక్షయుడు, దేవుడు అదృశ్యుడు. అదృశ్యుడు అంటే కంటికి కనిపించనివాడు. బైబిల్ సెలవిస్తున్న మాట అండి అది. బైబిల్ సెలవిస్తున్న మాట. దేవుడు అక్షయుడు, అదృశ్యుడు. దేవుడు కంటికి కనిపించడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఆయన సెలవిస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి. అదృశ్య దేవుని స్వరూపి. కంటికి కనిపించని దేవుని స్వరూపము యేసుక్రీస్తు. కాబట్టి దేవుడు కంటికి కనిపించడండి. దేవుని ఎవరు చూడలేరండి, ఎవరు చూడలేరు. మోషే గారికి ఒక అద్భుతమైన కోరిక కలిగింది. నేను దేవుని ముఖాముఖిగా చూడాలనుకున్నాడు ఆయన. అందుకే దేవుణ్ణి అడిగాడు, దేవా నీ ముఖము నాకు చూపించు అన్నాడు ఆయన. అప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా అండి? నిర్గమాకాండం 33వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు చూద్దామండి. మరియు దేవుడు మోషే